టాలీవుడ్ దర్శక ధీరుడు రాజమౌళి ఏ సినిమా చేసినా భారీ హిట్ కొట్టడం ఖాయం. సినీ చరిత్రలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా ఆయన ఇప్పటికే పేరు తెచ్చుకున్నారు. RRR మూవీ తర్వాత జక్కన్న సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా అనౌన్స్ చేశారు. అయితే ఇంతవరకు ఆ మూవీపై సరైన అప్డేట్ రాలేదు. రాజమౌళి మహేష్ కాంబోలో వచ్చే మూవీ కోసం సినీ లవర్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కాలేదు. మూవీపై చిన్న అప్డేట్ ఇచ్చినా పండగ చేసుకుంటామని ఫ్యాన్స్ అంటున్నారు. కానీ దానికి కూడా జక్కన్న ఒప్పుకోవడం లేదు. ఆగస్టులో షూటింగ్ ప్రారంభమవుతుందని అనుకుంటే సెప్టెంబర్ కూడా వచ్చేస్తుంది. అయినా ఎందుకు షూట్ స్టార్ట్ కాలేదంటూ నెట్టింట ఫ్యాన్స్ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం జక్కన్న ఈ మూవీని హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీతో టైఅప్ అయ్యి తెరకెక్కించబోతున్నాడట. దీనివల్ల హాలీవుడ్ రేంజ్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఇప్పటికే తన ప్రాజెక్ట్ బడ్జెట్ 1000 కోట్లపైనే ఉంటుందని రాజమౌళి చెప్పాడు. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసుకొని లొకేషన్స్ కూడా చూసుకున్నారట. ఇక హాలీవుడ్ ప్రొడక్షన్ కంపెనీ ఓకే అయితే వెంటనే షూట్ స్టార్ట్ చేసే ప్లాన్ లో జక్కన్న ఉన్నారట. దీంతో హాలీవుడ్ లో మంచి ప్రొడక్షన్ కంపెనీ డీల్ కోసం జక్కన్న ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు తెలుస్తుంది. ఇదిలా ఉంటే రాజమౌళి మహేష్ సినిమాపై ఓ వార్త వైరల్ అవుతుంది. రాజమౌళి సినిమా టైటిల్ కథ ఇదేనంటూ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అడవి ప్రాంతాల్లో ప్రజలపై అనేక దాడులు జరుగుతూ ఉంటాయి. ఓ గ్యాంగ్ క్రూరంగా ప్రజలను చంపుతూ ఉంటుంది. అలాగే ప్రతి ప్రాంతానికో గ్యాంగ్ ఉంటుంది. వారి వల్ల హింసకు గురవుతున్న ప్రజలను మహేష్ కాపాడుతూ ఉంటాడట. గరుడ పక్షిలా వేగంగా కదులుతూ శత్రువులను సంహరిస్తుంటాడట. అందుకే ఈ మూవీకి గరుడ అనే టైటిల్ ను చూస్తున్నారట. మొత్తానికి రాజమౌళి మహేష్ స్టోరీ ఇదేనంటూ ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది. అయితే జక్కన్న ఫ్యాన్స్ మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నారు. రాజమౌళి కథ బలంగా ఉంటుందని, ఇలా సాధారణ కథలా ఉండదని కామెంట్ చేస్తున్నారు. ఇకపోతే రాజమౌళి మహేష్ తో తీయబోయే మూవీ షూటింగ్ 3 ఏళ్ల పాటు సాగనున్నట్లు తెలుస్తోంది. హై వోల్టేజ్ యాక్షన్ అండ్ అడ్వెంచరస్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ అలరిస్తుందని టాలీవుడ్ టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో మహేష్ తో ఇండోనేషియా బ్యూటీ చెల్సియా ఎలిజబెత్ జతకట్టనుందట. విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్న ఈ మూవీ కథ ఇప్పటి వరకు ఎక్కడా విని ఉండరని సెలబ్రిటీలు సైతం చర్చించుకుంటున్నారట. స్టోరీ లీక్ అయ్యిందనే వార్తలను జక్కన్న మహేష్ ఫ్యాన్స్ కొట్టిపారేస్తున్నారు.